మంగమ్మా, మంగమ్మా, మంగమ్మా. ఆ? ఎవరు? ఇదిగో వస్తున్నా. అయ్యా నువ్వా? ఏం మంగమ్మ అంత మంచిగుందా? ఏమి ఇవాళ పనులకు రాలే? ఇవాళ నా మనవడి పరీక్షా ఫలితాలు వస్తాయ్యా. గానికి పరీక్ష ఫలితాలు వస్తే పనులకు రానికి ఏంది మంగమ్మ? అదేంటయ్యా అట్ట అంటావు? వాళ్ళ అమ్మా నాన్న పోయాక అన్నీ నేనేగా. మంచి అయినా చెడైనా నేనే చూసుకుంటాను. బాధ వచ్చినా ఆనందం వచ్చినా నేనే చూసుకోవాలి. గట్లయితే సరే, జర దూపైతా, జర మంచినీళ్ళు తీసుకురా. కూర్చోయ్యా తెస్తా. ఇదిగో అయ్యా. చాలా అయ్యా. అదిగో నీ మనవడు వస్తుండు. నమస్తే మాస్టరు. నమస్తే మిస్టర్. ఏమిరా రవి, మీ మార్కుల సంగతి ఏంది? పొద్దుగాల్సింది మీ నాయన మాగం అవుతుంది. కంగారు ఎందుకమ్మా, మీ మనవాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. స్కూల్ మొత్తంలో ఈ సంవత్సరం 10వ తరగతి రాసిన వాళ్ళందరిలో అందరికంటే ఎక్కువ మార్కులు ఇతనికే వచ్చాయి. ఇగో ఈ పైసలు తీసుకొని నీ బస్సు అంతా మిఠాయిలు వంచిపో. తీసుకో తీసుకో అయ్యా. ఇలా కూర్చో అమ్మా. పర్లేదులే అయ్యా. అయ్యో పర్లేదు, కూర్చో అమ్మా. మంగమ్మ, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను. ఇది నీ మనవాడి భవిష్యత్తుకి సంబంధించిన విషయం. ఇలా మంచి మార్కులతో పాస్ అయిన పిల్లలకి న్యూస్వీడ్ ట్రిపుల్ కాలేజ్లో 5 ఏళ్ళు ఫ్రీగా చదువు చెప్తారు. నేను అక్కడ మాస్టర్తో మాట్లాడాను. మీ వాడు తినడానికి కాను, ఉండటానికి కాను అన్నీ వాళ్లే చూసుకుంటారు. పైగా అక్కడ చదువుకున్న వాళ్ళంతా చాలా బాగా స్థిరపడ్డారు కూడా. అవునుగానయ్యా. న్యూస్ వీడు అంటున్నారు, అంత దూరం వాడిని ఒంటరిగా పంపించి నేను ఎలా ఉండగలనయ్యా? 2 రోజుల్లో అక్కడ రవి పేరు రిజిస్టర్ చేయాలి. నువ్వు సరే అంటే రవిని తీసుకుని రేపే బయలుదేరుతాను. ఏంది మంగమ్మ ఆలోచిస్తున్నావు? మాస్టర్ చెప్పేది కూడా నీ మనవడి భవిష్యత్తు గురించే కదా. నువ్వేంది వాడిని వదులుండా అంటావు? ఇదిగో నేను చెప్పినట్టు మాస్టర్ చెప్పినట్టు నీ మనవడిని న్యూజివుడ్ కాలేజీలో చేర్పించి ఆ పనులన్నీ పూర్తయినాక అప్పటిదాకా పనిలోకి రాకు. అప్పటిదాకా నేను చూసుకుంటా, సరేనా? ఆలోచించుకుని ఏ విషయం అనేది చెప్పు. అమ్మల్లే పెంచిన ప్రేమే సాక్ష్యం, కన్నీళ్ళే చెప్పక చెప్పే సత్యం. ఏ చోట నువ్వున్నా మనసాగేనా? గువ్వోటి రెక్కలు విప్పి లోకం చూస్తుంటే ఆపదుగాయే బంధం. మంగమ్మ నీ మమతకు సాటేదమ్మా. మంగమ్మ నీ దీవెనలివ్వమ్మా. మంగమ్మ ఆ ఎదలయలోనూ నువ్వే అమ్మ. మంగమ్మ నీ నిండు ప్రేమేగా తోడు, శ్రీరామ రక్షలే చూడు. ప్రేమల్లే అన్నీ పోగేసి నువ్వు పెంచావే తననే. ఏదే
మమతకు సాటేదమ్మా మంగమ్మ నీ దీవెనలివ్వమ్మా మంగమ్మ ఆ ఎదలయలోనూ నువ్వే అమ్మా మంగమ్మ. మంగమ్మ నీ మమతకు సాటేదమ్మా అమ్మా మంగమ్మ. మహానుభావులు, స్ఫూర్తిదాతలు. ఏదో మీ అంత కాకపోయినా మీ నీడలో మీ ఇన్స్పిరేషన్తో ఈ కుర్చీ సాధించేశా. ఆ. ఆ. అంటే రేపటికి కావాలి కదా, అందుకనే. అరే చిట్టి, అరే చిట్టి, బాబు చిట్టి, ఒకసారి మీ దర్శనం ఇస్తారా? దర్శనం అంటే దర్శనం ఈడిదేం పోయింది, మాటి మాటికి బాగానే పిలుస్తాడు. వచ్చాడు. ఏం చేస్తున్నావురా? క్లీనింగ్ సార్, క్లీనింగ్ అయిందా ఇంకా ఉందా? అయిపోయింది. కావాలంటే డ్రెస్ వేసుకోండి. అవసరం లేదురా. మ్మ్. 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 ఇవేంట్రా? వేరుశనగ పలుకులు. అదే సంచిలో ఉండాల్సింది కిందెందుకున్నాయి? అది అనుకోకుండా అయినా రెండే కదా సార్. 2. ఆ. ఛే. ఈ రోజు 2, ఆ. రేపు 4, ఆ. వారానికి 14, ఆ. నెలకి 60, సంవత్సరానికి 730. అబ్బా, నీకు ఫిజిక్స్ ఆ. బాగొచ్చురా. ఆహా, అది మ్యాథ్స్ సార్. అవునా? నీ విజ్ఞాన ప్రదర్శనకు గాను నీకు 10 రూపాయలు కట్రా. పోయేటప్పుడన్నీ మేదేసుకుని వెళ్తాడు వీడి కటింగ్. వినపడుతుందిరా. అయినా పైసా పైసా కూడబెడితేనే రూపాయలు తెలిసేది. వెళ్ళండి. మాటి మాటికి ఏదో డైలాగ్ చెప్తాడు. भाई देख के लो ना, కుదరదయ్యా, నాది లెక్కంటే లెక్కే. 1500 का सामान लिया ना, ऐसा करते क्या 30 रुपए कम है तो? ఓహో, అలా అంటావా? ఇలా అయితే నాకు ఓకే, తీసుకెళ్ళు. कंजूस काम मत करो, वो भी डाल के दो ना. చూడు, ఇలాంటి వాళ్ళు కప్పులిస్తా కూర్చుంటే ఇంత పెద్ద షాప్ పెట్టేవానే కాదు. అయినా పైసా పైసా కూడా పెడితేనే రూపాయి విలువ తెలుస్తుంది. రాచిటే సార్, ఆడి కట్టించి పంపించు. इतना कंजूसी मत दिखो, सबको आना कि नहीं? సరే వెళ్ళు. బాగుంటాడు. ఎందుకు సార్ 30 రూపాయల కోసం రెగ్యులర్గా వచ్చే కస్టమర్తో గొడవ పడతారు? రేపటి నుంచి అటు రాకపోతే మీరు నేను మొహమ్మోహన్ చూసుకోవాలి. అఘోరించావులే, కష్టపడే వాడికి తెలుస్తుందిరా నష్టం విలువేంటో. బాబా, ఆ. 30 రూపాయల కోసం కష్టం నష్టాలంటే పెద్ద పెద్ద మాటలు ఎందుకులేండి. ఇంకొక మాట నువ్వు ఎక్కువ మాట నేను గొడుగు చేయిస్తా. తీసుకెళ్ళి పెట్టు. అక్కడ అరగంట నుండి ఫోన్ మోగుతుంది, దాని సంగతి చూడండి. ఆ? నా గంట సంగతి తర్వాత చూద్దరు కానీ. ఒరేయ్, సత్యరా. చా, సినిమాకి వస్తానని చెప్పా, నేనేమో మర్చిపోయా. ఇప్పుడు ఎలా? చెప్పు, ఇప్పుడు ఏ కథ వచ్చావు? కస్టమరు కన్సెషనా అనే గొడవలో క్లారిటీ వచ్చేసరికి నీ గురించి మర్చిపోయాను సత్య. అక్కడ నీ వల్ల 30 నిమిషాల సినిమా అయిపోయింది తెలుసా నీకు? అక్కడ 30 రూపాయలు లాస్ వచ్చే సత్య. మాట్లాడకు నువ్వు. ఇప్పుడు చూసిన డబ్బుల గోలే నీకు. అయినా ఏం సత్య, 30 నిమిషాలు లేట్గా వచ్చా కదా అని చెప్పి ఇంత గొడవ అవసరమా? నీకు గుర్తులేదేమో, నువ్విలా చెయ్యడం 10ఓసారి. మొన్నటికి మొన్న నా ఫ్రెండ్స్ అందరున్నారు, లంచ్కి రమ్మని ఫోన్ చేస్తే సాయంత్రం కాల్ చేసి కుదరలేదని చెప్పావు. అయ్యో, ఆ రోజు నిజంగానే కుదరలేదు సత్య, మా చిట్టిగాడి మీద ఒట్టు. అమ్మాయి, అబద్ధం ఆడకు. ఎక్కడ నువ్వు బిల్ కట్టాలని భయపడి ఆ. రాలేదు కదా? కా సత్య. ఏంటి కాదు, మనం షాపింగ్కి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక ఫోన్ కాల్ రాకపోయినా వచ్చినట్టు యాక్ట్ చేసి వెళ్ళిపోతావు. దాన్నేమంటారు? అంతెందుకు, అమ్మకి హెల్త్ బాగాలేదు, కాల్ చేయాలి, కనీసం రీఛార్జ్ చేయమని అడిగాను, చేయలేదు. ముందు ఇలాంటి విషయాల్లో నీ పిసినారితనం వదులుకోకపోతే మనం ఫర్దర్గా వెళ్ళడం కుదరదు. అర్థమైందా? అంటే ఎమర్జెన్సీని అర్థం చేసుకోవడం తెలుసుకో ఫస్ట్. అప్పటికైనా
నీ వల్ల ఎవరు సఫర్ కాకుండా ఉంటారు. గుడ్ బై. కంగారు పడకండి, నీకేం కావాలి? ఆ స్ప్రే ఒకటి. ఒక్క నిమిషం. 150 సెంటు పట్టొద్దా? పట్టుకెళ్ళి. చిట్టి చెప్పరా. సార్ ఎక్కడున్నారు? షాప్లో ఫుల్ రష్, తొందరగా వచ్చేయండి. హలో, డబ్బులు ఇవ్వకుండా ఎక్కడికి? డబ్బులు ఇవ్వే వెళ్ళు. దగ్గరే ఉన్నాను రా. నేను వచ్చారు, షాపుని కొంచెం జాగ్రత్తగా చూసుకో. ఖుషి సినిమాలో ఎస్జే సూర్యలా కంగారుగా నడుచుకుంటూ వస్తున్న ఇతనికి ఈ కథకి ఎలాంటి సంబంధం లేదు. కానీ ఈ కథని మలుపు తిప్పేది మాత్రం ఇతనే. అది ఎలాగో మీరే చూడండి. అరే చిట్టిగా, ఆటో ఎందుకురా, నడుచుకుంటూ వచ్చేస్తా, పక్కనే కదా. రే ఏం ఆడుతున్నావురా? 50 రూపాయలు వేస్ట్ ఎందుకురా? వద్దు, పక్కనే కదా, 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేస్తారా. నువ్వు షాప్ చూసుకో ఫస్ట్. అరే నా ఫోను. సార్ డబ్బులు. సార్ డబ్బులు. ఏంటి సార్, సత్యం గారు వెళ్ళిపోయారని బాధపడుతున్నారా? బాధపడుకోండి సార్. చిచ్చి అలా కాదురా, ఎన్నో ఎలాగా వాడుతున్న ఫోను అన్యాయంగా పోయిందిరా. ఆడుగాని దొరికితే చిట్టి డబ్బులు వసూలు చేసేవనరా. అదో పెద్ద ఐఫోన్ 10 మరి, దాని గురించి బాధపడటానికి. నేను ఇంకా అమ్మాయి గురించి అనుకున్నాను. పోతే పోనీ లేండి సార్, ఏదో ఫోను నంబర్లు కనపడవు, మాట కనపడదు. 10 ఏళ్ళ నుండి అదే ఫోన్ చూడలేక సత్తనం. సర్లేండి, తక్కువలో చూసుకుని ఓ మంచి ఫోన్ కొనుక్కుందాం. అది కూడా కాదురా చిట్టి, సత్యాన్ని నా అపార్థం చేసుకుంది, అదే చాలా బాధగా ఉంది. పోనీ మీరే వెళ్ళి అర్థమయ్యేలా చెప్పండి. ఎక్కడా ఒక మాట చెప్పేలోపు 100 బూతులు తిడుతుంది అక్కడ. అమ్మో, రిస్క్ ఎందుకులేండి, దగ్గరలో పండగ ఉంది, ఓ మంచి ఫోన్ కొనుక్కుందాం. ఏ పండగరా చిట్టి? క్రిస్మస్ ఉందండి, ఆఫర్లు బాగుంటాయి. ఓ అవునా, సరే వెళ్దాం. బండి తీయమంటారా? ఎందుకు చిట్టి, పక్కనే కదా 5 కిలోమీటర్లు, నడుచుకుంటూ వెళ్ళిపోదాం. మహాప్రభు పదరా. రేయ్ ఇదిగోండి సార్. ఇంతకన్నా తక్కువలో ఏ ఫోన్ లేదా సార్? పండగ ఆఫర్ అని చెప్పి 450 రూపాయలకే ఫోన్ ఇస్తున్నాం సార్. ఇంకా తక్కువ అంటే అని అడగడానికి మీకు నోరెలా వచ్చింది అనేగా అంటున్నావు? అలా అని కాదు. రేయ్ ఆడ అమ్మాట అనలేదు కదరా. ఆడి చేత అనిపించుకోవడం దేనికని, అందుకే నేను అనేసాను. అగోరించావులే, ఫోన్ ప్యాక్ చేయమను. అప్పుడప్పుడు ఇలాంటి కాస్ట్లీ ఫోన్స్ కూడా కొనాల్సి వస్తుంది. కాస్ట్లీ ఇది కాస్ట్లీ చేయండి. అన్నట్టు ఈ ఫోన్కి ఒక సిమ్ కార్డు కూడా ఫ్రీ ఉంది సార్. ఓహో. మీరు ఎంత రీఛార్జ్ చేయమంటారో చెప్తే అంత రీఛార్జ్ చేస్తాను. రీఛార్జా? కనీసం రీఛార్జ్ చేయమని అడిగాను, చేయలేదు. సరే నా నెంబర్ కొద్దు కానీ ఇంకో నెంబర్ చెప్తా, రీఛార్జ్ చేయి. 398. అడిగితే 5 రూపాయలు ఇవ్వడానికి అరగంట ఆలోచిస్తారు. అర్ధాంతరంగా రీఛార్జ్ ఏంటండి? అంటే ఈ మధ్య సత్యన మీద చాలా కోపంగా ఉందిరా, కనీసం రీఛార్జ్ అయినా చేయిస్తే కోపం తగ్గుతుందని. సూపర్ సార్. నెంబర్ చెప్పండి సార్. రాసుకోండి, 9555101066. సరే బయలుదేరదామా? ఆటో పిల్లమంటారా? ఇందాక ఎలా వచ్చాంరా? నడుచుకొని కదా. పద. మహాప్రభు
ఎలా ఉన్నావు సత్య? ఏం చెప్పాలో త్వరగా చెప్పేసి వెళ్ళిపో, ఎవరైనా చూస్తారు. ఎందుకు సత్య అంటే నీకు అంత కోపం? అయినా అంత పెద్ద తప్పు నేను ఏం చేశాను? నేను మారాలి అన్నావు, నేను మారాను కదా. ఏంటి, నువ్వు మారావా? నేను మారాను కాబట్టే సత్య నువ్వు అడగకుండా నెలలు నీకు రీఛార్జ్ చేయిస్తున్నా కదా. ఇంకేం మారాలి నేను? నువ్వైతే అట్లీస్ట్ నాకు ఫోన్ కూడా చేయలేదు. ఏంటి, నా ఫోన్కి రీఛార్జ్ చేసావా? ఆ, ఎప్పుడు? హ్మ్, ఇన్నాళ్ళు పిసినారువే అనుకున్నా, ఇప్పుడు అబద్ధాలు కూడానా? ఏది ఫార్మాలిటీకి ఒకసారి నా నెంబర్ చెప్పు. పలేదా అని సత్య 9555101066. వావ్, ఫెంటాస్టిక్. వెళ్ళి ఆ నెంబర్తోనే మాట్లాడుకో. బాయ్. అంటే అది నీ నెంబర్ కాదా? 9555010166. ఇది నా నెంబర్. ఆ, నా నెంబర్ కూడా తెలీదు, నిన్ను ప్రేమించమంటావా? చెప్పు. అంటే ఇన్ని రోజుల నుంచి నేను రీఛార్జ్ చేసింది నీ నెంబర్ కాదా? హ్మ్. 390. చూసావా? ఇక్కడ నేను ప్రేమ గురించి మాట్లాడుతుంటే నువ్వు రీఛార్జ్ గురించి మాట్లాడుతున్నావు. ఛీ, సత్య 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 ఈ రోజుతో నీ మీదున్న నమ్మకం పూర్తిగా పోయింది. సత్య సత్య ఇంతకీ నా డబ్బులు? ఒరే చిట్టి, చెప్పండి. మన దగ్గర డబ్బులు పోయారా? మీ దగ్గర డబ్బులు కొట్టేశారా? ఆడెవడగా నిజంగా దేవుడు. ఆడు కనుక నాకు కనపడితే దండ పెట్టే. చెప్పేది పూర్తిగా వినరా. మనం సత్యకి 3 నెలల నుంచి రీఛార్జ్ చేస్తున్నాం. అది సత్య నెంబర్ కాదురా. నెలకి 398 అంటే ఒరే 1194 రూపాయలు రా. మరొకసారి కాల్ చేసి కనుక్కోపారా? చేశాను రా, సిగ్నల్ ఏదైనా వస్తుంది. ఒకసారి మళ్ళీ చేయండి సార్. సరే. అరే చిట్టి, రింగ్ అవుతుందిరా. మాట్లాడండి. హలో हेलो, मेरा पैसा आपके फ़ोन में रिचार्ज हो गया? गलत से గలత్ సార్, గలత్ సార్. ఎవరో ఏం మాట్లాడుతున్నారు, ఏం అర్థం అవ్వదు. హలో హలో హలో. అరే ఇలా కట్ చేశారేంట్రా? అరే ఎవరో తెలుగులో మాడుతున్నారా, పెద్దోడు అనుకుంటా. అయితే మీ డబ్బులు తెలుగు రాష్ట్రాలు ఎక్కడ ఉండే ఉంటాయి. ఒకసారి కాల్ చేసి కనుక్కోండి సార్. హలో హలో, అలా కాదమ్మా. అంటే అనుకోకుండా నేను మీ ఫోన్లో డబ్బులు వేసానమ్మా. డబ్బులా? ఆ? డబ్బులు ఫోన్లో గట్ట అవుతాయ్యా? నేనే వేసానమ్మా. ఏమోనయ్యా, నాకు అవన్నీ తెలీదు. అవన్నీ కాదమ్మా, ఒకసారి మీ అడ్రస్ చెప్పండి, నేనే వచ్చి మాడతా. ఓకేనమ్మా, ఓకే. అరే చిట్టి, మన డబ్బులు హైదరాబాద్లోనే ఉన్నాయిరా. మీ పిసినర్తనానికి లక్క కూడా తోడైంది. ఇంక లేట్ ఎందుకు, పదండి డబ్బులు తెచ్చుకుందాం. కదా. రే ఆగరా, మంగమ్మ గారి ఇల్లు ఎక్కడా? అక్కడనా? రా రా. మా ప్రభు, ఇవన్నీ ఎక్కాలా? ఎక్కువ. రే డబ్బులు ఎలాగైనా వసూలు చేయాలి, గుర్తుపెట్టుకో. ఆ లాస్ట్లో అనుకుంటా ఇల్లు. డబ్బులు వసూలు తీసుకుని వెళ్ళాలి. మీకు నమస్కారం. ఆ రెండో ఇల్లు అనుకుంటారా? ఆ ఇల్లేనా? ఇదే. ఏంట్రా ఎవరు లేరేంటి? సార్ తలుపులేసి ఉన్నాయి. పర్లేదురా, వాళ్ళు వచ్చేవరకు ఇక్కడే కూర్చుంటా. డబ్బులు వసూలు చేసుకుని వెళ్తా ఈరోజు మాత్రం వదలను. సార్ మరీ పేదల్లో ఉన్నారు సార్. మనం సడన్గా వచ్చి 1194 రూపాయలు అంటే ఇవ్వగలరంటారా? 1194 రూపాయలు కాదు చిట్టి, 1294 రూపాయలు రాను పోను పెట్రోల్ ఛార్జెస్. మీది మరీ అన్యాయం సార్.
మనం చేసిన తప్పుకి వాళ్ళని పెట్రోల్ డబ్బులు అడగడం ఏంటి? అయినా పైసా పైసా కూడబెడితేనే బాబు మీకు నమస్కారం. మళ్ళీ ఆ భాగవతం మొదలెట్టకండి. ఏమన్నా అంటే ఢిల్లీకి చెప్తాడు. మీరైతే ఫిక్స్ అయ్యారుగా, అడగండి. రేయ్ ఆ, ఆ, అమ్మా, ఆ? మంగమ్మ గారంటే మీరే కదా? అవునయ్యా. నేను మీతో ఇందాక ఫోన్లో మాట్లాడాను. లోపలికి రండి అయ్యా. పర్లేదమ్మా, నా రీఛార్జ్ అరే అలా వెళ్ళిపోతారేంట్రా? నాకు తెలీదు. అనుకోకుండా నేను మీ ఫోన్లోకి మంచినీళ్ళు తాగుతారా? ఇవ్వండి అమ్మా, ఇందాక నుంచి దాహంగా ఉంది. రేయ్ మనం వచ్చిందే నువ్వు అడిగేదేంటి? దాహంగా ఉంది సార్. అదేనమ్మా, పొరపాటున మీ ఫోన్లోకి నా అసలు విషయం మర్చిపోయా. ఇవాళ కృష్ణాష్టమి. మా మనవడికి ఇష్టమని పాయసం చేశా. తెస్తా ఉండు. కొంచెం ఎక్కువ ఉండమ్మా, ఇందాక నుంచి ఆకలితో ఉన్నాం. ఇప్పుడు అవన్నీ అవసరం? మనం ఎందుకు వచ్చా? నువ్వు ఏమడుతున్నావు? ఏం నాకు ఆకలేస్తుంది సార్. రే ఫస్ట్ డబ్బులు అడుగురా. మీరు అడుక్కోండి, నాకు అనవసరం. ఇదిగో తీసుకోండి. అది కాదమ్మా, నేనేం చెప్పాలనుకున్నానంటే చక్కెర సరిపోయిందయ్యా. అయ్యో బ్రహ్మాండంగా ఉంటుందమ్మా, మేము తినేస్తాం. ఇవన్నీ కాదమ్మా, అసలు నేను చెప్పాలనుకుంది ఏంటంటే టైం ఎంత అయిందయ్యా? టైం అమ్మా, ఒక్క సెకండ్. రెండేందమ్మా. రెండయిందా? ఉండండి అయ్యా, మా మనవడితో మాట్లాడాలి. అది హలో అయ్యా రవి, ఎట్టా ఉన్నావురా? బానే ఉన్నానా అన్నమ్మ? ఏంట్రా విడా నాకేం తెలియదు మా ప్రభు, మీకు కావాలంటే మీరు అడుక్కోండి, నాకేం రేయ్, సంబంధం లేదు. అసలు ఇదంతా నీ ఏంట్రా అటు నీరసంగా మాట్లాడుతున్నా? నాన్నమ్మ కొంచెం జ్వరం వచ్చింది. ఆ? జ్వరం వచ్చిందా? ఉన్నానమ్మా. అయ్యో, నిన్ను చూసుకోవడానికి నేను కూడా అక్కడ లేను. ఏం కాదులే నాన్నమ్మ, జ్వరమేగా, కంగారు పడకు, తగ్గిపోద్దులే. ఇట్టాగే అంటావు ఎప్పుడు? దీనికన్నా ఇప్పుడు బాగానే ఉంది నాన్నమ్మ, అందుకే క్లాస్కి వెళ్ళకుండా హాస్టల్లోనే పడుకున్నానులే నాన్నమ్మ. నువ్వేం కంగారు పడుకో, తగ్గిపోతుందిలే. మందులు వేసుకున్నావయ్యా? లేదు నాన్నమ్మ. ఏంటో నా కాళ్ళు చేతులు ఆటలేదురా. అక్కడ ఎవరన్నా మంచి డాక్టర్ ఉంటే చూపించుకోయ్యా. సరే నాన్నమ్మ. నిన్ను చూడాలని ఉందిరా. ఒక ఇస్తాను నాన్నమ్మ, ఇలాగో 10 రోజుల్లో సెలవులు వస్తాయిగా, అప్పుడు ఇస్తాలే. సర్లే, నువ్వు ముందు మందులు కొనుక్కుని వేసుకుని టైంకి ఏమన్నా తిను. నిన్ను ఒక్కడిని అక్కడ వదిలేసి ఇక్కడ పడున్నా నేను. అయ్యో, ఏడవకు నాన్నమ్మ, నేను చూపించుకుంటాలే, నువ్వు జాగ్రత్త. సరే సరే, నీ ఇష్టం. ఏంటో అయ్యా, చిన్న పిల్లోడు జ్వరం వచ్చింది అంటున్నాడు. నాకేమో కాళ్ళు చేతులు ఆటలేదు. తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే బాగుండు. ఏంటమ్మా, మీ మనవడంటే మీకు అంత ఇష్టం? నా ప్రాణం అయ్యా. చదువు పేరు దూరంగా ఉంటాడు. ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో అదే బెంగగా ఉంటుంది నాకు. ఎక్కడ ఉంటాడమ్మా మీ మనవడు? నూజివీడులో ఉంటున్నాడయ్యా. పుట్టగానే తల్లిదండ్రులను కోల్పోయాడు. కష్టం వస్తే నాయనమ్మ నాయనమ్మ అని పరిగెత్తుకొస్తాడు. ఆడిని వదిలిపెట్టి ఎప్పుడూ ఉండలేదయ్యా. బాగా చదువుతాడు, ఆడే పోస్ట్ వస్తాడు ఇప్పుడు. ఆడితో రోజుకొకసారి ఫోన్లో మాట్లాడితే అదే సంతోషం నాకు. నాకు నా మనవడు తప్ప ఇంకెవరూ లేరయ్యా. పిచ్చి మహారాజు ఎట్ట ఉన్నాడు ఏంటో. సరే అమ్మా, మేము బయలుదేరుతాం. ఉండయ్యా, నువ్వేదో మాట్లాడాలని వచ్చానన్నావు. అదేం లేదమ్మా, అనుకోకుండా మీ ఫోన్లోకి డబ్బులు వేసాను, ఆ? అది అడుగుదామని వచ్చాను. కానీ మిమ్మల్ని, మీ మనవడి మీద మీకున్న ప్రేమను చూసిన తర్వాత అడగాలనిపించలేదమ్మా. డబ్బులా? ఎంత వేసాయ్యా? అబ్బే పర్లేదమ్మా, మేము బయలుదేరుతాం. పద. డబ్బులు అంటున్నావు కదయ్యా, పైసా పైసా కూడబెడితేనే రూపాయి అవుతుంది. ఎన్ని రూపాయలు కూడా పెడితే మాత్రం మీలా ప్రేమించే నాన్నమ్మ దొరుకుతుందమ్మా. ఎంత సంపాదించినా కానీ మీలాగా ప్రేమించే మనిషి లేకపోతే ఏం లాభం? ముందు అనుకున్నానమ్మా, తప్పు నెంబర్ రీఛార్జ్ చేశానేమో అని. కాదమ్మా, అది చేరవలసిన చోటికి కరెక్ట్గానే చేరిందమ్మా. ఉంటానమ్మా, పదరా.
ఏంటి సార్ అంత ఎమోషనల్ అయిపోయారు? రేయ్, మనం చేసిన రీఛార్జ్లో తన మనవడితో తను రోజు మాట్లాడుతుందిరా. ఈ డబ్బులు నేను సత్య ఫోన్లోకి వేసినా కానీ నిజంగా నాకు ఇంత ఆనందం రాదేమోరా. అవును సార్, నాకు కూడా అదే అనిపించింది. ఇన్ని రోజులు నన్ను అలా ప్రేమించే మనిషి లేకే డబ్బును ప్రేమించానురా. డబ్బే అన్నం పెడుతుంది అనుకున్నా, డబ్బే ప్రేమిస్తుంది అనుకున్నా. ఇన్ని రోజులు డబ్బు ఈక్వల్స్ టు జీవితం అనుకున్నాను చిట్టి. కానీ నానమ్మని చూసిన తర్వాత ప్రేమించే మనిషి మైనస్ డబ్బు ఈక్వల్స్ టు అందమైన జీవితం రా. సరే పద. రే చిట్టి, సడన్గా ఏంట్రా నేను నానమ్మ అనేసాను? సార్ సార్ నానమ్మ, ఆ? ఏయ్యా, ఏమన్నా మర్చిపోయావా? అవును నానమ్మ, ఇన్ని రోజులు నేను ఒక మనిషిని అనే విషయాన్ని మర్చిపోయాను నానమ్మ. నానమ్మ, ఒక మాట అడుగుతాను, కాదనవు కదా? అడిగయ్యా. నన్ను కూడా నీ మనవడిని చేసుకుంటావా? నేను ఫోన్ చేసినప్పుడు కూడా నీ మనవడితో మాట్లాడినట్టు ప్రేమగా మాట్లాడతావు. ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని అడుగుతావు కదమ్మా? భలేవాడివయ్యా. ఎప్పుడైతే నువ్వు మా ఇంటికి వచ్చి నా చేతి పాయసం తిన్నావో, నన్ను నాయనమ్మ అన్నావో, అప్పుడే నా మనవడివై. ప్రత్యేకించి అడగాల. ఇప్పుడు ఈ మంగమ్మకి 2 మనవళ్ళు, ఒక్కడు కాదు 2. ఇన్నాళ్ళు అనాథగా పెరిగిన నేను చెప్పేవాళ్ళు లేక కష్టపడిన రూపాయిని దాచుకుంటేనే తృప్తి అనుకున్నా. కానీ ఆ రూపాయి అవసరానికి, అవతల వాళ్ళ ఆనందానికి ఉపయోగపడినప్పుడే నిజమైన తృప్తి అని తెలుసుకున్నా. నేను పిసినారోడినే, కానీ కష్టం విలువ తెలిసిన పిసినారోడిని. ఇక నుంచి మంగమ్మ గారి మనవడిని. మంగమ్మ నీ మమతకు సాటేదమ్మా అమ్మా, మంగమ్మ నీ దీవెనలివ్వమ్మా. కృష్ణ, ఆ? ఏంటి నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటే మాట్లాడకుండా వెళ్ళిపోతావా? నువ్వే అన్నావు కదా ఐ హేట్ యు అని. అంటే మాత్రం వెళ్ళిపోతావా? అయినా అమ్మాయిలు 100 అంటారు. నాలాంటి పిసినాడితో ఉండలేనన్నావుగా. బాబు కృష్ణ, చిట్టి అంతా చెప్పాడు. నువ్వు మారకపో. మనిషి అన్నాక ఎప్పుడన్నా మారతాడు. నేను మార్చుకుంటాను కదా. ఏం అవసరం లేదు. అవసరం లేదా? మ్హూ. నేను మార్చుకుంటాగా.